దేశంలో క్రూడ్ ఆయిల్ కొరత రాకుండా ఇప్పటిదాకా సమర్థవంతంగా తప్పించుకోగలిగాం. అయితే రాబోయే రోజుల్లో కనుక ఇదే సమర్థత చూపించకపోతే ముడి చమురుకు కటకటా తప్పదనే అంచనాలు వస్తున్నాయి. ఓవైపు అట్టి పెట్టుకున్నటువంటి బఫర్ స్టాక్ తగ్గిపోవడం, మరోవైపు దిగుమతి చేసుకునేటువంటి కన్సైన్మెంట్లకి ఇబ్బందులు తలెత్తడమే ఇందుకు కారణం. ఏదలా ఉన్నా గల్ఫ్ వార్ సమయంలో కేంద్రం జాగరూకత మనకి కలిసిరాగా ఇదే రకమైన వ్యూహం ఇకపైన అనుసరించాలంటున్నారు. లేదంటే క్రూడ్ క్రైసిస్ ముంచెత్తే ప్రమాదం ఉంది. క్రూడ్ ఆయిల్ కోసం మళ్లీ తిప్పలు తప్పవా? అట్టి పెట్టుకున్న బఫర్ స్టాక్ తగ్గిపోతోంది. గల్ఫ్ వార్ క్రైసిస్ నుంచి తప్పించుకున్న భారత్ కి అలర్ట్ ఇది. రష్యా నుంచి అందిన భరోసాపైనే ఆశలు. గల్ఫ్ వార్ తీసుకువచ్చిన తిప్పల్లో క్రూడ్ ఆయిల్ దిగుమతికి చిక్కులు ఒకటి. ప్రపంచమే ఇంధనంపై ఆధారపడి నడుస్తున్న వేళ భారత్ సమయానుకూలంగా వ్యవహరించడంతో ముడి చమురుకు పెద్దగా కష్టాలు రాలేదు. దాదాపు 41 దేశాలతో ఒప్పందాలను కుదుర్చుకుంటూ ఈ కొరతని అధిగమించింది భారత్. అయితే ఇప్పుడు మళ్లీ వ్యూహం మార్చే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మన దేశంలోని రిఫైనరీలు క్రూడ్ ఉత్పత్తిని పెంచేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి. అలానే ఇతర దేశాల నుంచి దిగుమతులను ఆపడం లేదు. అయినా సరే ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు మన చమురు నిల్వలను మింగేస్తున్నాయి, వేగంగా ఆవిరి చేస్తున్నాయి. ఫ్యూయల్ షిప్మెంట్లు కూడా తగ్గుతున్నట్లు ఇండస్ట్రీ షిప్పింగ్ డేటా చెప్తోంది. అసలు క్రూడ్ ఆయిల్ దిగుమతి కంటే కూడా ఎల్పీజీ, ఎల్ఎన్జీ దిగుమతులే ఇప్పటిదాకా సమస్యగా భావించగా మెల్లగా ముడి చమురుకు కూడా మూడినట్లే అని అంటున్నారు. హర్ముజ్ జలసంధి మూసివేతతో కనీసం 600 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు బ్లాక్ అయింది. ఇది మన దేశపు వినియోగంలో చెప్పాలంటే 4 నెలలకు సరిపడా క్రూడ్ ఆయిల్ ఈ జల మార్గంలోనే చిక్కుకుపోయింది. ఇప్పటిదాకా అమెరికా, రష్యా, వెస్ట్రన్ ఏషియా నుంచి చేసుకుంటున్న దిగుమతులతో భారత్ ఈ కొరతని అధిగమించింది. అయితే ఇప్పుడు రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలుకు కూడా పోటీని ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇండోనేషియా ఏకంగా 100 మిలియన్ బ్యారెళ్ల క్రూడ్ ఆయిల్ కొనుగోలుకు డీల్ సెట్ చేసుకుంది. అంతేకాదు ఏప్రిల్ నెలలో యుక్రెయిన్ చేసిన దాడులతో రష్యాలో క్రూడ్ ఆయిల్ ఎగుమతుల కెపాసిటీ 40% తగ్గిపోయిందని అంచనా. మరి ఈ పరిస్థితుల్లో రష్యా నుంచి అనుకున్న స్థాయిలో క్రూడ్ ఆయిల్ భారత్ దిగుమతి చేసుకోకపోతే చమురుకు కటకటే. అలానే హర్ముజ్ సహా అనేక మార్గాల్లో మిడిల్ ఈస్ట్ నుంచి గతంలో రోజుకు 170 షిప్స్ క్రూడ్ ఆయిల్తో వివిధ దేశాలకు సరఫరా అయ్యేవి. అవి ఇప్పుడు రోజుకు 6 మాత్రమే కదులుతున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఇరాన్, అమెరికా రోజూ మాటల దాడి చేసుకుంటున్న తరుణంలో హర్ముజ్ జల మార్గం అనేది పూర్తిగా తెరుచుకోవడానికి ఆగస్టు వరకు పట్టొచ్చనేది మెరైన్ బిజినెస్ ఎక్స్పర్ట్స్ అంచనా. ఇలాంటి సిచ్యువేషన్లో భారత్ కనుక అప్రమత్తం కాకపోతే క్రూడ్ ఆయిల్ కొరత ఏర్పడవచ్చనేది పరిశీలకుల హెచ్చరిక.